చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేశాం. దాదాపు 47,500 కోట్ల రూపాయలని మరి కేటాయించడం కూడా బలహీన వర్గాల సంక్షేమం కోసం కేటాయించడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే మరి మత్స్యకారులకి వేట నిషేధ సమయంలో 10,000 రూపాయలు కానివ్వండి, అదేవిధంగా నాయి బ్రాహ్మణులకి ఏదైతే గౌరవ వేతనం ఉందో దాన్ని 10,000 నుంచి 25,000 రూపాయలకి పెంచడం కూడా జరిగిన విషయం మీద కూడా తెలిసిందే. మరి ఈరోజు ప్రత్యేకంగా ఈ హెయిర్ కటింగ్ సెలూన్ల నిర్వాహకులకు అంటే ముఖ్యంగా నాయి బ్రాహ్మణ సోదరులకు మద్దతు ఇవ్వడానికి, సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి నెలకు 150 యూనిట్ల నుండి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడానికి ఈరోజు ప్రతిపాదన ఆమోదించడం, కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజాగలంలో ఇచ్చిన హామీ మేరకు 2025-26కు 50 కోట్లు కేటాయించడం జరిగింది. మరో 50 కోట్లు ఇవ్వడం ద్వారా 40,808 హెయిర్ కటింగ్ సెలూన్లకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.